శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మా పేరు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ, సిద్ధాంతి, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన అర్చకులు. ప్రతి సంవత్సరం మేము పుష్యశుద్ధ పౌర్ణిమ రాత్రికాల వ్యాప్తి అయినటువంటి సమయంలో స్థూల పరీక్ష అని ఋషిప్రోక్తమైనటువంటి ఆర్షప్రోక్తమైనటువంటి విధానాన్ని తరతరాలుగా అనుసరిస్తూ వస్తూ ఉన్నాము. తద్వారా భవిష్యత్ రాబో సంవత్సరానికి వర్ష శాతము ఎంత, అలాగే వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఉష్ణోగ్రత, శీతలము, ఇవన్నీ కూడా తెలియజేయడం వస్తూ ఉన్నది. ఫలితాలు ఇస్తూ ఉన్నాం. మా పంచాంగంలో కూడా ఈ ఫలితాలనే మేము మాసాల వారీగా ఇవ్వడం ఉంటున్నది. మరియు దీనికి అనుగుణంగా కార్తె ప్రవేశాలు, వాటిని బట్టి కూడా మేము అన్ని రాసుకొని తెలియజేయడం ఉంటూ ఉన్నది. ఈరోజు ఈ వాతావరణ వివరాలు అన్నీ కూడా తెలియజేస్తాం. భారతదేశం మకర రాశిలోకి చెందుతుంది అని చెప్పేసి మిహిరాచార్యుల వారు చెప్పినట్లు మనకు పెద్దలు తెలియజేస్తూ వస్తున్నారు. అదేవిధంగా రాశి విభాగాలుగా చూసుకొని ఏ ప్రాంతంలో ఎంత అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఈశాన్య భారతం, ఇవన్నీ కలుపుకొని వర్ష శాతం తెలియజేస్తూ వస్తూ ఉన్నాము. దానిని ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వివరించే విధానము తెలియజేస్తున్నాను. ఇక్కడ అంతా కూడా మనము భారతదేశంగా భావించాలి. మొత్తం ఈ పత్తి పెట్టినటువంటి స్థూల పరీక్ష అంతా భారతదేశంగా మనం భావించాలి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తుల, వృక్షిక, ధనస్సు, మకర, కుంభ, మీనాలు, ఈ రాశి విభాగాలుగా తీసుకొని వస్తున్నాము. భారతదేశం కూడా మకర రాశిలోకి వస్తున్నది కాబట్టి మనకు ఇక్కడ కూడా చూడండి తేమ అక్కడక్కడ బాగా కనిపిస్తూ ఉన్నది. అయితే రాబో స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో వర్షం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆలోచన చేసినట్లయితే ఇది తూర్పు ప్రాంతం. ఈ తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో వర్షం బాగానే వరదలు చూపిస్తూ ఉన్నది. అంటే ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం కావచ్చు, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ వర్ష శాతం బాగానే ఉంటుంది. తూర్పు ప్రాంతానికి పశ్చిమ బెంగాల్, ఒడిశా, అలాగే బీహార్, ఈ ఆంధ్రప్రదేశ్, వీటిలో కూడా తూర్పు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ దగ్గర తీసుకుని ఇక్కడ కూడా మంచి వర్షపాతం చూపిస్తూ ఉన్నది. పశ్చిమాది రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక, కేరళ, అలాగే మహారాష్ట్ర, బీహార్, ఈ రాష్ట్రాలు, రాజస్థాన్, ఇవన్నీ కూడా అక్కడక్కడ ఈ ప్రాంతంలోకి వస్తాయి. ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లో వేసుకుంటే గన ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా, వీటి అన్నిట్లో కూడా కలుపుకున్నట్లయితే గన ఈ శాతాన్ని అంతా తీసుకోవచ్చు. అనగా చైత్రమాసంలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నది, గాలితో కూడుకున్నటువంటి వర్షం. వైశాఖ మాసంలో ఎండ అనేటటువంటిది తీవ్రంగా భానుడి ప్రతాపం ఉంటుంది. అంటే చైత్రమాసం ద్వితీయార్థంలో, అంటే పౌర్ణమి తర్వాత ఎండలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఏప్రిల్ నెలలో. మే నెలలో కూడా ఎక్కువగా ఎండలు అనేటువంటివి ఉంటాయి. జూన్ నెల వచ్చేటప్పటికి తొలకరి ప్రారంభం అవుతుంది. జూలై ఆషాఢ మాసంలో ఒక రకమైనటువంటి వర్షపాతం తూర్పు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నది.
శ్రావణ మాసంలో కూడా తూర్పు ప్రాంతాల్లో వర్ష శాతం ఉంది. భాద్రపద మాసంలో కొంచెం వర్ష శాతం తక్కువగా, ఆశ్వీజ మాసం శరత్కాల విధానంలో ఉంటుంది. అంటే అక్టోబర్ నెల మధ్యాల, సెప్టెంబర్ అక్టోబర్ నెల, నవంబరు డిసెంబరు అంటే ఆశ్వీజం ద్వితీయార్థం, అలాగే కార్తీకం మార్గశిరం. ఈ ప్రాంతంలో తుఫాన్లు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. తుఫాన్లు ఎక్కువగా తూర్పు ప్రాంతము కావచ్చు, అక్కడంతా పశ్చిమాది ప్రాంతంలో ఎక్కువ తుఫాన్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ తుఫాన్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో తూర్పు ప్రాంతమైనటువంటి ప్రాంతాల్లో, అలాగే దక్షిణ ప్రాంతంలో రాయలసీమలో ప్రభావం కొంచెం తక్కువగా ఉండవచ్చు. అలాగే తమిళనాడులో కూడా ఒక రకమైనటువంటి మధ్యస్థ వర్షాలు, కర్ణాటకలో ఒక రకమైనటువంటి వర్షాలు ఉన్నవి. ఎక్కువగా తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు చెలరేగే అవకాశం ఈ అక్టోబరు నవంబరు నెలల్లో, డిసెంబరు ద్వితీయంలోకి రెండవ భాగం మొదటి భాగంలోకి, అంటే మొదటి వారం 10 రోజుల్లో వర్షాలు తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఇంకా రాజస్థాను ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వర్ష శాతం తక్కువగా పడే అవకాశం ఉన్నది. ఇక పూర్తిగా ఉత్తర ప్రాంతమైనటువంటి ఈ యొక్క మన కాశ్మీరు, హర్యానా ఈ ప్రాంతాల్లో కూడా ఒక రకమైన మోస్తారులో వర్షాలు ఉంటాయి. అలాగే చలి తీవ్రత అనేటటువంటిది కొద్దిగా ఇటు అటుగా మిశ్రమ ఫలితంగా చెప్పవచ్చు. చలి తీవ్రత అనేటువంటిది ఈ విధంగా మనము అంచనా వేసుకొని పూర్తిగా చెప్పవచ్చు. ఇక దీంట్లో ఈ వర్షాలు ఎలా పడతాయి, ఎంత పడతాయి, ఏ శాతంలో నీరు వర్ష శాతం అనేటటువంటిది దీంట్లో తెలియజేసే విధానం కూడా మేము దీన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నాం. తద్వారా మనకు సువృష్ట్య, అతివృష్ట్య, అనావృష్టి ఈ యొక్క ఫలితాలు కూడా మనము ఇందులో తెలియజేసుకుంటాము. ఇప్పుడు మాసాల వారీగా ఇచ్చేసాము. భారతదేశానికంటే సువృష్టి ఎట్లా ఉంది, లేకపోతే కర్షక అనుకూలమైన వాతావరణమా, లేకపోతే గన పంటలకు నష్టం వాటిల్లుతుందా, లేదా వర్షాలు అనేటటువంటి ఏ విధంగా మనకు భారతదేశంలో అంతా ఉంటాయి అని తెలియజేసేదానికి ఈ పరీక్షా విధానం ద్వారా ఇప్పుడు మీకు ఈ నీరు అంటే ఉదయం ఒక వీడియో చేశాను వెళ్ళినప్పుడు ఒక గంటన్నర క్రితం. పైన అక్కడ వాతావరణాన్ని మనం చూసుకొని వచ్చాము. ఎలా ఉంది అనేటువంటిది కూడా ఆ పైన ఉన్నటువంటి వాతావరణంలో తెలియజేశాము. మాకు వేంపల్లిలో ఈ వాతావరణం ఎలా ఉంది అనేటువంటి విధానంతో నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు సువృష్టిన లేక ఖండవృష్టిన లేదా అనావృష్టిన అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా మనం అంతా కూడా తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం కొద్దిగా మంచు చలి ప్రభావం ఎక్కువగానే ఉన్నది. దాన్ని చూపిస్తాను. ఇప్పుడు కూడా నీరు పిండి చూపిస్తాను. ఇది బాగా ధారగా పడుతుందా లేక బొట్లు బొట్లుగా రాలుతుందా అనేటటువంటిది ఈ ప్రయోగం ద్వారా ఇప్పుడు తెలుసుకుంటాం. నేను ఎప్పుడూ కూడా దేవాలయంలో కూర్చొని ఈ పరీక్ష ఫలితాలు చెప్పేవాడిని. ఈరోజు అక్కడ పని జరిగే దానివల్ల ఈ శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల నేను ఇంట్లోకి తీసుకొని వచ్చేసి ఈ ప్రయోగము తెలియజేస్తున్నాను. అందరూ కూడా అందుకే ఇంకో రకంగా ఎప్పుడు దేవాలయాలు చేసేవారు కదా ఇంద్రకంటి వారు, ఈసారి ఎందుకు
లోపల చేస్తున్నారు, ఇంట్లోకి తీసుకొచ్చనే అనుమానం వస్తుంది. కాబట్టి అక్కడ ధ్వని ఎక్కువగా ఉండేదాని వల్ల నేను చూడండి పంచదారగా పడుతున్నాయి. కాబట్టి మొత్తంగా భారతదేశమంతా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్వస్తి, నమస్కారములతో మీ ఇంద్రకంటి ప్రసాద శర్మ సిద్ధాంతి. నమస్కారాలు.